ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చాడు పుతిన్. తాను పెట్టిన డిమాండ్లకు జెలెన్స్కీని ఒప్పించాలంటూ కండిషన్ పెట్టాడు పుతిన్. ఈ నేపథ్యంలోనే పుతిన్ డిమాండ్లను జెలెన్స్కీకి వివరించబోతున్నాడు ట్రంప్. సోమవారం వాషింగ్టన్ డీసీకి వెళ్లబోతున్నాడు జెలెన్స్కీ. ట్రంప్తో చర్చలు జరపబోతున్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు. యూరోపియన్ యూనియన్ నేతలతోనూ ఫోన్లో సంభాషించారు ట్రంప్. దాదాపు గంట పాటు జెలెన్స్కీ, అలాగే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్, అలాగే నేటో సెక్రటరీలతో గంట పాటు చర్చలు జరిపారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుంటుందనేది. మరి ముఖ్యంగా దాదాపుగా 3-4 గంటల పాటు జరిగిన భేటీ మామూలుగా జరగలేదనే చెప్పుకోవాలి. జస్ట్ నేను జిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి రాచ మర్యాదలు. ట్రంప్ వ్యవహారం గతంలో ఎప్పుడు చూడనంత వ్యవహారం ఈసారి రాచ మర్యాదలతో. ఎందుకంటే పుతిన్ వచ్చిన దగ్గర నుంచి మరి ముఖ్యంగా వెళ్ళి స్వాగతం పలకడం, అఫ్కోర్స్ ఇది ఎవరు వచ్చినా చేస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్లు, ఆ తర్వాత ఒక రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పలకడం, ఆ తర్వాత స్టేజ్ మీదకి తీసుకువెళ్ళడం, స్టేజ్ మీద నిల్చోబెట్టడం, ఆ తర్వాత B2 బాంబర్స్ స్వాగతం పలకడం, అదిగో ఆ B2 బాంబర్స్ నీకి అంటూ చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ మీడియా ముఖంగా ఇటు అమెరికన్ ప్రతినిధులతో అలాగే రష్యన్ ప్రతినిధులతో ఇద్దరితోనూ అక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భంలో ఒక్కసారిగా జర్నలిస్టులు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదే ఆ కూర్చొని మాట్లాడుతున్న విజువలే.